బ్యాక్ టు బులెటిన్. తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీ తీరుపై విద్యార్థి సంఘ నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల నుంచి అక్రమంగా ఫీజులు వసూలు చేయడంతో పాటు ప్లేస్మెంట్ పేరుతో వేల రూపాయలు వసూలు చేస్తున్నారని చెప్పారు. వీటిపై యాజమాన్యాన్ని ప్రశ్నించినందుకే ఎస్ఎఫ్ఐ నాయకులపై దాడి చేసి కిడ్నాప్ చేశారని విద్యార్థి సంఘ నాయకులు మండిపడ్డారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఇష్యూ నేపథ్యంలో నిన్న కిడ్నాప్ అయినటువంటి విద్యార్థి సంఘ నాయకులు ఇద్దరు మనతో ఉన్నారు. ప్రధానంగా ఎందుకు కిడ్నాప్ చేయాల్సిన పరిస్థితి నెలకొనింది, అక్కడ పరిస్థితి మోహన్ బాబు యూనివర్సిటీలో వాతావరణం ఏంటి, ఎందుకు వీళ్ళు ఆందోళన కార్యక్రమం చేపట్టారు, ఈ నేపథ్యంలో వీళ్ళని ఎందుకు కిడ్నాప్ చేశారు, ఇతర నాయకులను కాదని కేవలం ఎస్ఎఫ్ఐ నాయకులు మాత్రమే ఎందుకు కిడ్నాప్ చేశారు అనే వివరాలు తెలుసుకునే ముందు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇవాళ అక్బర్, ఏం జరుగుతుంది మోహన్ బాబు యూనివర్సిటీలో, ఎందుకు మిమ్మల్ని కిడ్నాప్ చేసే పరిస్థితి వచ్చింది, అసలు ఏంటి ఈ ఇష్యూ అంతా ఏంటి, ఎట్లా ఆలోచించాలి? గత సంవత్సరం ఎండింగ్లో అక్టోబర్ నవంబర్ ఆ సమయంలో హైయర్ ఎడ్యుకేషన్ ఒక నివేదిక ఇవ్వండి, ఫీ రెగ్యులేషన్ కమిటీ ఏదైతే యూనివర్సిటీలో పేరెంట్స్ కమిటీ కంప్లైంట్ ఇచ్చారో దాదాపుగా 23.17 లక్షల కోట్లు అవినీతి జరిగిందనేసి, అక్రమంగా వసూలు చేశారనేసి, అదేవిధంగా ఫీజు డెవలప్మెంట్ ప్రాసెస్ ఫీజుతో ఎటువంటి హైయర్ ఎడ్యుకేషన్ నుంచి ఎటువంటి యూజీసీ నుంచి ఏఐసిటీసీ నుంచి ఎటువంటి అనుమతులు లేకపోయినా ఈ డబ్బుల్ని ఎక్స్ట్రాగా వసూలు చేశారని నివేదిక రూపంలో పంపించడం జరిగింది. అదే క్రమంలో వాళ్ళు పిటిషన్ వేశారు. పిటిషన్ తర్వాత వాళ్ళకి స్టే తెచ్చుకున్నారు. 15 లక్షలు ఫైన్ వేశారు. అది కోర్టులో ఉంది. దాని గురించి మేము ఏం మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే కోర్టులో ఉన్న మ్యాటర్ గురించి మేము మాట్లాడదలుచుకోలేదు. దాని తర్వాత డెవలప్మెంట్ ప్రాసెస్ ఫీజు పేరుతో వాళ్ళని తీసేసి ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఇది మెస్ బిల్లులు ప్లస్ ప్లేస్మెంట్ బిల్లులు పేరుతో వాళ్ళు డబ్బులు వసూలు చేయడం స్టార్ట్ చేశారు. అది ఎస్ఎఫ్ఐ దృష్టికి రావడం జరిగింది. సీట్లకు కూడా డబ్బులు వసూలు చేస్తారని చెప్పి ఒక సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, నిజమన్నది? ఫ్రీ సీట్లకు అంటే ఎంసెట్లో ఫ్రీ సీట్ పొందిన విద్యార్థులకు కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బులు డిమాండ్ చేస్తారని చెప్పి సోషల్ మీడియాలో పేరెంట్స్ పోస్ట్ చేసిన సందర్భాలు నిజమన్నది? అవునవును, వాస్తవం. వాళ్ళు వసూలు చేస్తున్నారు. ఆ పేరెంటే కదా దానికి ఆధారము. మేమంటే విద్యార్థి సంఘాలు, మేము అక్కడ ఎటువంటి పార్టీ కాదు, కానీ పేరెంట్ అనేది ఖచ్చితంగా పార్టీనే ఉంటుంది కదా ఏ ఇష్యూలో. ఆ పేరెంటే చెప్పిన తర్వాత మనం ఎట్లా కాదంటాము. వాళ్ళైతే వసూలు చేస్తున్నారు. ఈ మాదిరి మేము సతీష్ గారికి మెసేజ్ పెట్టాము, కానీ వాళ్ళు ఎటువంటి స్పందన లేదు. మేము ఇంకా ఏం చేసుకున్నామంటే, సరే మీ వల్ల కాదు, మేము ఏదో మా దారి మేము చూసుకుంటామని ఎస్ఎఫ్ఐగా మేము గవర్నర్ గారికి, నారా లోకేష్ గారికి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మేము మరుసటి రోజు ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ ఎన్ఎస్యుగా నిన్నటి రోజున ఎగ్జాక్ట్గా 11:30కు బాలాజీ కాలనీలో మేము ధర్నా కార్యక్రమం, దిష్టిబొమ్మ కార్యక్రమం పెట్టుకున్నాము. మీరు కిడ్నాప్ అయిన విషయం పోలీసులకి ఎట్లా సమాచారం పోయింది? మేము ముగ్గురం ఉన్నాం కదండి, మేమిద్దరమే కిడ్నాప్ అయ్యాము. ఇంకో వ్యక్తి అబ్బాయి రెడ్డి కుమార్ తప్పించుకున్నాడు. ఆ అబ్బాయి తప్పించుకునేసి అక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలకు సమాచారం ఇవ్వడం, వాళ్ళందరికీ ఒకరికొకరు సమాచారం ఇచ్చుకొని వాళ్ళందరూ పిఎస్ దగ్గరికి వెళ్ళి, తిరుచానూరు పిఎస్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు ఈ మాదిరి కిడ్నాప్ జరిగింది, ఇట్లా వీళ్ళే కారణము, వీళ్ళే చేయించారనేసి వాళ్ళు చెప్పడం ద్వారా మా వాళ్ళు నారా లోకేష్ గారికి కాల్ చేయడము, అక్కడ నుంచి మళ్ళీ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి ఫోన్ రావడము, అక్కడ నుంచి మళ్ళీ అడిషనల్ ఎస్పీ గారు నేరుగా తిరుచానూరు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి కిడ్నాప్ చేసి ఎక్కడికి తీసుకెళ్ళారు? మిమ్మల్ని కిడ్నాప్ చేసి ఎక్కడికి తీసుకెళ్లారు? మమ్మల్ని ఇక్కడ ఈ హైవే నుంచి కిడ్నాప్ చేసిన తర్వాత నేరుగా భీమవరం ఫారెస్ట్కి తీసుకెళ్లారు. అది జగనన్న కాలనీ అనుకుంది. జగనన్న కాలనీ అటు సైడ్ తీసుకుని వెళ్ళేసి ఫస్ట్ వచ్చే క్రమంలో కొట్టారు నన్ను. ఇక్కడ ఇవన్నీ కొట్టారు నన్ను, వీపుకి ఇవన్నీ చేతులతోనే కొట్టారు. బ్లడ్ వచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద మనిషి ఎవరో వచ్చారు, మాస్క్ వేసుకొని ఉన్నారు. ఈ కారులో ఉన్న వాళ్ళు 4 మాస్క్ వేసుకోలేదు, మిగతా వాళ్ళందరూ మాస్క్ వేసుకున్నారు. ఇంకో విషయం ఏమంటే, నా వెహికల్కి ఇతని వెహికల్ చాలా దూరం ఉంది. ఇతను ఉన్నాడో లేదో నాకు తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అడిగాడు, ఏం జరిగింది, ఎందుకు ఇట్లా కంప్లైంట్ ఇస్తున్నావు, నీకు ఏం అవసరం ఏముంది, ఎవరు చేయిస్తున్నారు, నీ ఇంటెన్షన్ ఏముంది, నీకేమైనా డబ్బులు కావాలన్నా లేదంటే ఇంకేమన్నా కావాలంటే నేను చెప్పాను, ఆల్రెడీ ఈ మాదిరి చర్చలు జరిగాయి సార్, ఈ మాదిరి మేము మాట్లాడాము, ఏంది అనేసి అందరికి తెలుసు సార్ అంటే, వీడియో ఎవరు పెట్టించారంటే వీడియో ఎవరు పెట్టలేదు సార్, వీడియో అతనే పంపించాడు, ఈ మాదిరి సమస్య ఉందనేసి అప్పుడు మేము దాన్ని అప్లోడ్ చేసి పెట్టాము, అంతకుమించి ఇంకేం లేదు సార్ అంటే, అతను అర్థం చేసుకొని దిగేసి వెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ని కొట్టడం ఆపారు, నన్ను. అది జరిగింది. ఇప్పుడు అంటే పోలీసులు ఇప్పుడు మిమ్మల్ని రక్షించిన తర్వాత పోలీసులు తీసుకొచ్చారు కదా, మీరు ఏమని కంప్లైంట్ ఇచ్చారు? అక్కడ ఎవరెవరి మీద కంప్లైంట్ ఇచ్చారు? కేవలము అదొక ప్లేసే కాదండి, మేము మాట్లాడిన తర్వాత మళ్ళీ ఆ ఫారెస్ట్ నుంచి ఇంకో ఫారెస్ట్కి తీసుకెళ్ళావు. అది మల్లవరపు ఏదో ఫారెస్ట్ ఉంది అటువైపు, ఆ ఫారెస్ట్కి తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇదంతా
పోలీసు వాళ్ళు ఆల్రెడీ యూనివర్సిటీ పిఆర్ఓతో మాట్లాడేసి వాళ్ళు నన్ను 10 నిమిషాల లోపల మీరు తీసుకోకపోతే మీ వీసీని రిజిస్టర్ మేము తీసుకొని స్టేషన్లో కూర్చోబెడతామని చెప్పి వీళ్ళు ఒత్తిడి చేయడం ద్వారా వాళ్ళకు ఫోన్ చేశారు. తర్వాత మమ్మల్ని రిటర్న్ చేసి అంటే మన పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసే క్రమంలోనే పోలీసు వాళ్ళు మాకు ఎదురు రావడము, తిరుచానూరు సిఐ గారు సునీల్ గారు వచ్చి మమ్మల్ని సేవ్ చేశారు. మేము పెంచే వాళ్ళని కాదు, దిగజార్చే వాళ్ళం కాదు. మా స్థాయి ఏమంటే విద్యార్థుల సమస్యల మీద పోరాడడం వరకే. పెంచుకుంటారో దించుకుంటారో అనేది మా స్థాయికి సంబంధించింది కాదండి. ఓకే, మరో విద్యార్థి కూడా ఉన్నారు, వినోద్ అనేసి. వినోద్, అక్కడ నిన్న ఏం జరిగింది, ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేస్తారు? అంటే ఇతర యూనియన్ నాయకులను కాదని కేవలం ఎస్ఎఫ్ఐ నాయకులను ఎందుకు టార్గెట్ చేస్తారు? మిమ్మల్ని నిన్ను అక్బర్ని ఎందుకు కిడ్నాప్ చేశారు? మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశారంటే మేము కార్యక్రమం అనుకున్నది ఎగ్జాక్ట్గా 12 గంటలకు అనుకున్నాం. మాకు కొంచెం మా ఒక టీము మిగతా విద్యార్థి సంఘాలు ఏదైతే ఎన్ఎస్యు ఏఎస్ఎఫ్ఐ ఉన్నారో వాళ్ళు ముందుగా వెళ్ళేస్తారు, అందరూ ఒకటేసారి వెళ్ళారు. మేము వచ్చే క్రమంలో మేము సింగిల్గా ఉండడం వల్ల, మా బైక్లో మేము ముగ్గురు ఉండడం వల్ల మమ్మల్ని సడన్గా తిరుచానూరు ఫ్లైఓవర్ దిగిన వెంటనే వాళ్ళు ఒక 25 నుంచి 30 మంది దాకా వచ్చేసి మా మీద అక్కడ బైక్ ఆపేసి కాలుతో తన్నేసి నన్ను కారులో నీ మీద కూడా దాడి చేశారు, నిన్ను కూడా కొట్టారు? కారు ఎక్కే క్రమంలో నన్ను తోపులాట్లో అప్పుడు కొట్టారు. తర్వాత వాళ్ళు నన్ను ఏమీ అనలేదు, కొన్ని బూతులు మాత్రమే మాట్లాడారు. దాని తర్వాత నాతో ఏ మాత్రం మాట్లాడలేదు. అక్కడ భీమవరం ఫారెస్ట్ నుంచి అక్కడ తిప్పడం, కొంచెం ఆ ఫారెస్ట్లో తిప్పే క్రమంలోనే అక్కడ పోలీసుల సమాచారం అందుకొని మా దగ్గరికి రావడం జరిగింది. అంటే ఇన్ టైంకి పోలీసులు రెస్పాండ్ అయింది అనమాట మీ సేవ అని భావించవచ్చా? ఖచ్చితంగా. మన తిరుచానూరు సిఐ గారు సునీల్ సారు అక్కడికి వాళ్ళ టీము చాలా అంటే కరెక్ట్ టైంకి రావడం వల్ల సేవ్ అయ్యాం. ఇది ప్రధానంగా అంటే యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి సమస్యల మీద ప్రస్తావించినందుకే తమ మీద దాడి జరిగింది. ఇలాంటి విద్యార్థుల పట్ల అక్రమంగా వసూలు చేస్తున్నటువంటి నిధులన్నింటినీ కూడా తిరిగి వెనక్కి ఇవ్వాలి. విద్యా సంస్థలోని విద్యార్థుల యొక్క స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకులు, నిన్న కిడ్నాప్ గురైనటువంటి విద్యార్థి సంఘాల నాయకులు అయితే స్పష్టం చేస్తున్నారు. విడజన్స్ నరసింహతో రవి ప్రైమ్ 9 తిరుపతి.